సల్పుదునంటిని. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు. ఈ సమయం నా దేవుని వాక్యం ధ్యానించటకే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించి దేవుని వాక్య ధ్యానం చేద్దాం. తల్లు వంచండి. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ నీకు స్తోత్రములు. మీ వాక్యం ధ్యానించు ఉండగా కనికరించి పరిశుద్ధాత్మ సహాయమును మాతో అనుగ్రహించండి. క్రమమైన రీతిని ధ్యానించి ఆ వాక్యాన్ని స్వీకరించి మా జీవితంలో దాని చొప్పున జీవించి అనేకమైనటువంటి మేలులు మీ దగ్గర నుంచి పొందులాగున, అనేకులకు సాక్షార్థమైన మంచి జీవితం మేము జీవించలాగున మమ్మను బలపరచుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మనం చూద్దామండి. యోబు గ్రంథము, హెబ్రీ పత్రిక, మత్తయి సువార్త ఏర్పాటు చేయబడ్డాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వరకు ఏర్పాటు చేయబడింది. 24వ వచనం చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్యము. దీనిలో 28వ 29వ వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీనమనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. పాత నిబంధన యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న వాక్యము. 17వ వచనము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు త్రితము తర్వాతి 16వ ఆదివారము డి సరణిలో. ఈ 15వ తేదీ సెప్టెంబర్లో ఇంజనీర్స్ డే. మరి ఇంజనీర్స్ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అనేక రకాలైనటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, వారందరికీ శుభాలు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన అలాగే 21వ తేదీని ఏం చేస్తారంటే, మత్తయి శిష్యుడైనటువంటి మత్తయిని జ్ఞాపకం చేసుకుంటుంది సంఘం. దీనిని పశ్చిమ దేశాల వారు ఈ నెలలో 21వ తేదీన చేసుకుంటారు. మన తూర్పు దేశాల సంఘం వాళ్ళు నవంబర్ నెలలో 16వ తేదీన దాన్ని జరిగిస్తారు. ఇలా 2 నెలల్లో ఈ కార్యక్రమం జరిగించబడుతుంది. మనకు ఏర్పాటు చేయబడినటువంటి 3 పాఠాల్లో మొదటి పాఠము పాత నిబంధన లేఖన భాగము. యోబు తన బాధను మొదటగా వ్యక్తం చేసినప్పుడు దానికి ప్రత్యుత్తరంగా ఎలీఫజ్ మాట్లాడినటువంటి సంగతి. రెండవదిగా పాత నిబంధన సంఘానికి క్రొత్త నిబంధన సంఘానికి వాటి స్థితికి ఉన్న తేడాను తెలియచేస్తూ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో రాబడినటువంటి సంగతి 2 కొండలను సాదృశ్యంగా చెప్పి ఏర్పాటు చేయబడినటువంటి సంగతి చదువుకున్నాం. మూడవదిగా సువార్త పాఠ్య భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఇచ్చినటువంటి పిలుపుని గురించి మనం చదువుకున్నామండి. స్నేహితులారా, క్రొత్త నిబంధన యొక్క ఔన్నత్యం, క్రొత్త నిబంధన సంఘం యొక్క ఔన్నత్యం, క్రొత్త నిబంధన సంఘానికి ఉన్నటువంటి ఒక గొప్ప స్థితిని గురించి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో, అంటే హెబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ విషయాలు చాలా మనము తెలుసుకోవాల్సిన విషయాలు. 18వ వచనం నుంచి 21వ వచనం వరకు 3 వచనాలు పాత నిబంధన సంఘము దాని యొక్క ఔన్నత్యం చెప్పబడింది. 22వ వచనం నుంచి 24వ వచనం వరకు క్రొత్త నిబంధన దాని యొక్క ఔన్నత్యం చెప్పబడింది. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఏమేమి చెప్పబడ్డాయంటే చూడండి. 18వ వచనంలో నంబర్ 1 సృష్టించి తెలుసుకోదగినటువంటిది, స్పృశించదగినటువంటిది. రెండవది మండుచున్నటి, స్పృశించదగినది అంటే భౌతికమైనది అని అర్థం. ఇక్కడ భౌతికమైనది. రెండవది మండుచున్న
కొండ అగ్నికి, కారు మేఘమునకు. మూడవది తుఫానుకు, గాఢాంధకారమునకు. నాలుగవదిగా బోరధ్వని. ఐదవది మాటల ధ్వని. ఆరవది ఎవరైనా కొండను ముట్టుకుంటే కొట్టి చంపివేయాలనేటువంటి షరతు కలిగినటువంటి చోటు. అంటే స్పృశించితే తెలుస్తుంది, అంటే భౌతికంగా ఉంది. రెండవది అది మనందరికీ, మన యొక్క నేత్రాలకు, మన శరీరానికి, మన జ్ఞానేంద్రియాలకి తెలిసేటువంటి సంగతులు. కన్నులకు తెలిసే సంగతులు, చెవులకు తెలిసే సంగతులు, చేతులతో ముట్టుకుంటే తెలిసే సంగతులు. వీటిని భౌతికపరమైనటువంటిది అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. పైగా దానిలో నియమాలు ఉన్నాయి. ఎవరైనా ముట్టుకుంటే చంపాల్సిందే, చచ్చిపోవాల్సిందే. కానీ రెండవది క్రొత్త నిబంధన సంఘం యొక్క పరిస్థితి, దాని ఔన్నత్యం ఎలాంటిదంటే, ఇప్పుడైతే సియోను కొండకు, అనగా జీవము గల దేవుని పట్టణమునకు జీవము కలిగింది. భౌతికమైనటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. జీవాన్ని గురించి చెప్తున్నాడు. భౌతికంగా కూడా ఉండొచ్చు, భౌతికంగా కూడా ఉండొచ్చు, కానీ జీవం కలిగినటువంటి స్థితి. రెండవది వేవేల కొలది దూతల యుద్ధకు, దూతలు ఉన్నారు ఇక్కడ. ఆ దూతల తర్వాత జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, హేబేలు కంటే పలుకు మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు. ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అంటే లైఫ్, ఏంజిల్స్, గాడ్, ఫస్ట్ బోర్న్ అంటే మొదటగా పుట్టిన తొలి సంతానం అని కాదు, కానీ జ్యేష్ఠులు అంటే దేవుడు మొదటి వారిగా ఎంచబడిన, చేసినటువంటి వారు, ఆ ఉన్నతమైనటువంటి వారు, వాళ్ళ యొక్క మహోత్సవం. నీతిమంతుల ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు ఎన్నో ఉన్నటువంటి చోటు, యేసు క్రీస్తు ఉన్నటువంటి చోటు, ఆయన రక్తము ఎప్పుడూ పలుకుచూ, శబ్దము చేస్తూ, మాట్లాడుతున్నటువంటి చోటు. దీనికి మనం వచ్చాం. ఈ వేవేల దూతలు ఉన్నటువంటిది ఎక్కడున్నారు, ఇది ఎక్కడది అని మనం చూస్తే, ఇది ఏదో కాదు, సంఘమే అని మనకు తెలుస్తుంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, జీవము కలిగినటువంటిది సంఘము, జీవము కలిగినటువంటిది. అక్కడేముంది? లైఫ్, జీవము కలిగిన చోటుకు మనం వచ్చామని తెలియజేయబడింది. కనుక ఆ జీవము కలిగినది ఎక్కడుంది? సంఘము. సంఘములో జీవం ఉంది. సంఘము ద్వారా జీవాన్ని మనము పొందగలుగుతున్నాం, స్వీకరించగలుగుతున్నాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, విరోధి బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను, అంటే సాక్ష్యమిచ్చుచున్నాను అని చెబుతున్నాడు. అంటే సంఘాన్ని సాక్ష్యంగా పెట్టి తిమోతితో పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమున్నారు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? దేవుని ఎదుట దేవుడున్నాడు, క్రీస్తుని ఎదుట క్రీస్తున్నాడు, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట దేవదూతలు ఉన్నారు. ఆ హెబ్రీ పత్రికలో చెప్పబడినటువంటి ఆ లక్షణాలన్నీ ఉన్న ఆ ఉన్నతమైనటువంటి కొండ యెరూషలేము, పరమ యెరూషలేము, పరలోకము అని చెప్పబడినటువంటి ఆ కొండ జీవము గల దేవుని సంఘము, క్రీస్తు యేసు సంఘమునకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఆ సంఘమునకు సాదృశ్యంగా మనకిక్కడ కనిపిస్తుంది. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నివసించేటువంటి స్థితి. అలాంటి ఉన్నతమైన స్థాయిలోకి మనం పిలువబడుతున్నాం. కాబట్టి ఆ స్థాయికి తగినట్లుగా లోకంలో జీవించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎప్పుడు నేర్చుకోవాలి. ప్రభు ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పాడు. కానీ మత్తయి సువార్తలో ప్రభువు ఎక్కడికి మనల్ని పిలుస్తున్నాడంటే ఈ ఉన్నతమైన గొప్ప స్థితికి మనలను పిలుస్తూ ఉన్నాడండి.
ఈ ఉన్నతమైన గొప్ప స్థితిలో మనం ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. ఇంత ఉన్నతమైన స్థితి, ఈ స్థితిని అక్కడ హెబ్రీ గ్రంథకర్త అన్ని గొప్ప విషయాలను పోల్చి తెలియచేస్తున్నాడు. ఇలాంటి ఉన్నతమైనటువంటి చోటుకు మనం పిలువబడుతున్నాం. ఇక్కడ మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ వారం మన లిటర్జీ ప్రకారం ఏర్పాటు చేయబడేటువంటి ముఖ్య భావం ఏమిటంటే, మనం ఈ త్రిత్వ సరణిలో పరలోక రాజ్యాన్ని గురించి ధ్యానిస్తుంటాం. ఈ పరలోక రాజ్యములో అనేక రీతులుగా దాన్ని విభాగించి ధ్యానాలను, అంశాలను అంటే థీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ వారం యొక్క థీమ్ ఏంటంటే, పరలోక రాజ్యము నుండి అనేకమైన ప్రోత్సాహకాలు, ఆదరణ, మనకు కలిగేటువంటి దుఃఖము, బాధ, వేదనల్లో మనలను ఓదార్చగలిగిన, ఆదరించగలిగిన గొప్ప సంగతులు ఉన్నాయి, అవి మనకు లభిస్తున్నాయి పరలోక రాజ్యంలో అని తెలియచేయబడుతుంది. కనుక ప్రభువు అలాంటి విశ్రాంతిని ఇస్తానికి పిలుస్తున్నాడు, కాడినివ్వటానికి పిలుస్తున్నాడు, నేర్చుకోవటానికి పిలుస్తున్నాడు, విశ్వసించడానికి పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. అంతకుముందు ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడ అంతకుముందు సువార్త సేవ చేస్తూ ఉన్నాడంటే, బెత్సైదా, కొరాజేనా, కపెర్నహూము ఈ ప్రాంతాల్లో చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎలా తయారయ్యారు, ఎలా ప్రభు యొక్క బోధన చూస్తూ ఉన్నారు, ఆయన అద్భుతాలు చేస్తుంటే దేవుని శక్తిని మహిమపరచడం పోయి ఆ అద్భుతాలలో వినోదాన్ని చూస్తున్నారు. ఆయన అనేక మర్మాలను, ఉపమానాలను తెలియచేస్తుంటే వాటిని శ్రవణానందకరంగా వింటూ ఉన్నారు. అంటే యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య అంతటిని కూడా వాళ్ళు వాళ్ళ వినోదం కోసం చూసినట్టు చూస్తున్నారు తప్ప, వారు ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకొని విశ్వాసం ఉంచటం లేదు. కనుక ప్రభువు వాళ్ళని ఏమన్నాడంటే, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకుని రైతిరి తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాట్లాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. చూడండి, ఆ ప్రజల్ని ఎంత ఘోరంగా ప్రభు ఒక పిల్లకాయలుగా మాట్లాడాడు. అలాంటి వారికి మరి ప్రభు ఎందుకు సువార్త ప్రకటించాడు? వాళ్ళ మధ్యలో ఎందుకు ఆయన సేవ చేశాడు? వాళ్ళ మధ్యలో ఎందుకు అన్ని అద్భుతాలు చేశాడు? నేడు మనమైతే దైవ సేవకులు కానీ ఎవరైనా కానీ ఎదుటివారి నుంచి ప్రతిస్పందన సక్రమంగా ఉండదు అనుకుంటే బహుశా మనం వారితో మాట్లాడటం కానీ, అక్కడ మనం దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడటం కానీ చేయకపోవచ్చు కదండి, చేయకపోవచ్చు. యేసుక్రీస్తు వారు అలా కాదు. ఆయన వారిలో ప్రతిస్పందన రాదు, అది తెలుసు ముందే ఆయనకి. పైగా వారు ఒక ఆటలాగా ఆయన చేస్తున్న దాన్ని ఒక వినోదంలాగా భావిస్తారని తెలుసు. అయినా వారికి ఎందుకు చెప్పాడు? వారి మధ్య ఎందుకు ఉన్నాడు? వారి దగ్గర ఎందుకు సేవ చేశాడు అని అంటే, కృప, గ్రేస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప. ఆయన కృపను బట్టి వారి మధ్య సేవ చేశాడు. ఆయన వారితో మాట్లాడాడు. ఇదే అధ్యాయంలో ఇంకా మనం పైన చూసినట్లయితే, బాప్తిస్మిచ్చి యోహాను కూడా డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి తన డౌట్ను గురించి, నువ్వేనా, మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని కబురు పంపిస్తాడు. 1, 2, 3 వచనాలు మనం చూస్తే, క్రీస్తు చేయుచున్న కార్యమును గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని. ఇదిగో ఈయనే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను కూడా చెరసాలలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి అనేక సంగతులు విని, అతడు నువ్వేనా అసలు ఆయనవి కాదా, నేను ఎవరికో ఇంకా ఎదురు చూడాలా అని కనుక్కుంటూ ఉన్నాడు. అంటే బాప్తిస్మిచ్చి యోహానులో కూడా స్పష్టత లేని పరిస్థితి ఏర్పడిన ఆ తర్వాత సందేహించుకుంటే మంచిది అని చెప్పి పంపించాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారి యొక్క పరిస్థితి, సీరియస్నెస్ లేదు వాళ్ళ దగ్గర. జోవియల్గా, తేలికగా, ఈజీగా దాని గురించి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. కనుక ప్రభువుకు కోపం వచ్చింది. మీ గతి కంటే తూరు సీదోను పట్టణాల గతే మేలు, వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఈ పాటికి గోనె పట్ట కట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచేవారు అని తెలియచేశాడు. ఇవి తెలియచేసిన తర్వాత
దాన్ని చెప్పబోయే ముందు ఎందుకు చెప్పాడంటే ఇది దేవుని కృప. మరి ఆ తర్వాత పసిబాలురకు నీవు వీటిని అనుగ్రహించావు తండ్రి, జ్ఞానులకు మరుగుపరిచావు తండ్రి అని 25-26 వచనాల్లో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. వాళ్ళు పెద్దవాళ్లే వినలేదు, మరి పసిబాలురికి అనుగ్రహిస్తున్నావు అంటాడేంటి? అంటే పసిబాలురు విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది? అందరికీ తన కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అందరికీ తన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన దృష్టిలో ఒకటి శరీర రీతిగా పసిబాలురు, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడా? చిన్న బిడ్డలు దేవుని దృష్టిలో ఉన్నారా? చిన్న బిడ్డల్లో విశ్వాసం ఉంటుందా? దేవుని యందు నమ్మకం ఉంటుందా? చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ఏ రీతిగా విలువనిస్తారో ప్రభువు పిల్లలకు కూడా అలాగే విలువనిచ్చారా అంటే, చిన్న బిడ్డలకు ప్రభువు విలువనిచ్చాడు, వారు విశ్వసిస్తారని తెలియజేశాడు. మీరు కూడా వాళ్ళలాగే నమ్మాలి అని చెప్పాడు. నమ్మకానికి గుర్తుగా చిన్నపిల్లవాడిని ఎత్తుకుని చూపించాడు. ఈ చిన్నపిల్లవాని వలె పరలోక రాజ్యమును అంగీకరించని వాడు అని అన్నాడు. అంటే అతడు చెబితే దేవుని వాక్యాన్ని, దేవుని విషయాలను, దేవుణ్ణి ఎలా స్వీకరిస్తాడో పసిబిడ్డల గురించి తెలియజేశాడు. కాబట్టి పసిబిడ్డల పట్ల దేవునికి ఏం పక్షపాతం లేదు. వెళ్ళి సమూయేలుతో మాట్లాడాడు, చిన్న పిల్లవాడు సమూయేలుతో. కనుక స్నేహితులారా, శారీరకంగా చిన్నపిల్లలను బట్టి దేవుడేమి వాళ్ళకి నేను చెప్పేది ఏంది అనుకోవట్లేదు, వాళ్ళు పెద్ద లెక్కలో ఏంటి అని అనుకోవట్లేదు. వాళ్ళు కూడా మనిషి, ఆయన ఆ సమానత్వాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, మానసికంగా ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలు. కొంతమంది వయసు పెరిగిద్ది కానీ వాళ్ళ మనసు పెరగదు. చాలా అరుదుగా కొంతమంది మనుషులు పెద్దవాళ్లే, శరీరం పెరుగుతుంది, 20-30 సంవత్సరాలు వస్తాయి, 40 సంవత్సరాలు వస్తాయి, కానీ వాళ్ళ మైండ్ మెచ్యూర్ కాదు. 5 సంవత్సరాల పిల్లలుగానో 10 సంవత్సరాల పిల్లలుగానో అప్పుడున్నటువంటి చేష్టలు, ఆలోచన అక్కడే ఆగిపోద్ది. ఇక సైకాలజిస్టుల దగ్గరికి కానీ తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారంటే, ఇతనికి వయసు 30 సంవత్సరాలు ఉన్నాయి కానీ ఇతని మనస్సు 5 సంవత్సరాల మనస్సు లేదా 10 సంవత్సరాల మనస్సు, ఇతని తెలివితేటలవే ఇక అంతకంటే పెరగు, ఇతని మైండ్ అక్కడ ఆగిపోయింది అని తెలియజేస్తారు. ఇలాంటి వాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, శారీరకంగా పెరిగిన కొంతమంది మానసికంగా చిన్నవాళ్ళు, అది ఒక వైకల్యం. కానీ అన్నీ బాగుండి జ్ఞానము, తెలివి అన్నీ నేర్చుకోగలిగిన పరిస్థితి ఉండి కూడా జ్ఞానము తక్కువ వారిని కూడా పసిబిడ్డలుగా బైబిల్ చెప్పింది. అవగాహన తక్కువగా ఉన్నవారిని, జ్ఞానం తక్కువగా ఉన్నవారిని బైబిల్ ఏం చెప్పిందంటే వారిని పసిబిడ్డలుగా తెలియచేసింది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. అంటే వాళ్ళు ఏదైనా విషయం చెబితే దాన్ని అర్థం చేసుకోగలిగిన బలం లేదు, పైగా అపార్థం చేసుకొని తప్పిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. వారిని ఏమన్నారంటే విశ్వాస జీవిత అవగాహన విషయంలో చిన్నవాళ్ళు, ఇంకా అవగాహన పెంపొందని వాళ్ళు, అభివృద్ధి చెందని వాళ్ళు అని తెలియజేస్తున్నారు. వీళ్ళు కూడా చిన్నపిల్లలే. హెబ్రీ పత్రికలో కూడా ఇలాంటి మాటే మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. 12వ వచనం చూద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. అంటే మీరు శిశువులే. దేవుని యొక్క వాక్య రహస్యాలను, మర్మాలను, గొప్ప విషయాలను తెలుసుకోవటానికి చాలినంత అవగాహన లేని వారిని కూడా శిశువులుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా చూడండి. 3వ వచనం చదువుదాం.
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. క్రొత్తగా జన్మించినటువంటి శిశువులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడండి ఇందాక? మీ తండ్రి నీవు జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలురకు బయలుపరిచావు అంటూ ఉన్నాడు. పసిబాలులకు అనుగ్రహించావు ఈ జ్ఞానం తెలుసుకోవటం. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న పసిబాలురు ఎవరండి? ఆయన శిష్యులు. చాలా విషయాలు తొందరగా అర్థం కావు. మళ్ళా ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతారు, ప్రభువా అక్కడ పలానా విత్తనాల గురించి చెప్పావు కదా, అది మాకు చెప్పావా వాళ్ళకి చెప్పావా, దాని భావం ఏంటి అని మళ్ళీ అడుగుతారు. అలా ప్రభువు చిన్నపిల్లలకు చెప్పినట్లుగా వారికి అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అంతేగాక వాళ్ళ చుట్టూ ఉండే అనేకులు కూడా ఈ విషయాలను గ్రహించలేనటువంటి వారు, వారిని అందరిని కూడా చిన్న బిడ్డలు, చైల్డ్, ఒక పిల్లలుగా ప్రభువు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారికి అనుగ్రహించాడు. ఏమండి, అక్కడ చూస్తేనేమో మాట వినని వాళ్ళకి చెప్పాడు కృప అన్నావు, మరి ఇక్కడ తెలుసుకోలేని వాళ్ళకి చెప్పటం ఇది కూడా కృప, దేవుని కృప. దేవుడు తన కృపను ఎవరికి అనుగ్రహిస్తాడో, ఎందుకు అనుగ్రహిస్తాడో దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు మనకు లేదు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని అంటే శరీర రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకములో నుండి వెర్రివారిని దేవుని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇలా దేవుడు ఇలాంటి వారిని, బలవంతులను, ఉన్నతమైన వారిని, ఎన్నికైన వారిని, అంటే గొప్ప పేరు ప్రతిష్ట, ఒక అర్హత ప్రపంచంలో ఉన్నవారిగా చెప్పుకునేటువంటి వారిని పక్కన పెట్టి అర్హత లేని వారిని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, ఇలాంటి వారిని, జ్ఞానం లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. కాబట్టి ఇలాంటి వారిని ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటి? ఆయన కృప. ఆయన కృప వలన ఇలా అనేకులను ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన కృప. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో తెలియచేస్తాడు. యేసుక్రీస్తు తన కృప వలననే నన్ను పిలిచాడు అని కూడా పౌలు భక్తుడు తెలియచేస్తాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కృపచేత ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవాలి, దానికి మనం తగినట్టుగా జీవించాలని పౌలు భక్తుడు తెలియచేస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనము కృపచేత రక్షింపబడ్డాం. రక్షణ కూడా కృప వలననే మనకి ఇవ్వబడింది. తీతు 3:6లో కృపచేతనే మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. అంటే ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు, పరలోక రాజ్య సంబంధమైన విషయాలు, చాలా గొప్పవి. ఇలాంటి గొప్పవి ఈ బలహీనులైన మనుషులకు ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని కృప వారి పట్ల ఉంది, ఆయన ఆలోచన ఏదో ఉంది కనుక అర్హత లేని వాళ్ళకి ఆయన ఇంత గొప్పది ఇస్తున్నాడు, ఇంత ఆధిక్యతనిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. ప్రియా స్నేహితులారా, కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వివిధ యంత్రాల ద్వారా, వివిధ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బట్ మరి దాన్ని వినని వారు కూడా, నమ్మని వారు కూడా వినగలుగుతున్నారు. ఎందుకని అంటే దేవుడు వాళ్ళ మీద కృప చూపించాడు. వాళ్ళకి తన యొక్క గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని, తాను ఇస్తున్నటువంటి బహుమానాలను తెలుసుకోవాలని ఆయన అనుగ్రహించాడు కనుక వారికి తెలియజేయబడుతుంది. దాన్ని స్వీకరించగలిగేవాడు స్వీకరిస్తాడు, త్రోసివేసేవాడు త్రోసివేస్తాడు. అలా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన అనుగ్రహము, ఆయన కృపనిచ్చాడు కనుక అలా కూడా స్వీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. దేవుడు కృప వలన ఆ పరిస్థితిని కూడా ఉంచాడు. లేకపోతే దేవుడు తన మాట వినకపోతే, నా మాట విననివాడు బ్రతకూడదు అని చెప్పాడు అనుకోండి, బ్రతికే పరిస్థితే లేదు. అలాంటి వాళ్ళు దేవుని మాటను ధిక్కరిస్తే నువ్వైనా నేనైనా.
కానీ వినినవాడికి విననివాడికి అందరికీ దేవుడు జీవాన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడంటే దేవుని కృప. కనుక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. నీవు జ్ఞానులకు మరుగుపరిచి బాలురకు వాటిని అనుగ్రహిస్తున్నావు అని. కనుక ఆ బాలురైన వారిని, లోకంలో ఉన్నటువంటి నీచులైన వారిని, తెలివి లేని వారిని, జ్ఞానము లేని వారిని, ఎన్నిక లేని వారిని, పరువు ప్రతిష్ట లేని వారిని రండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈ రండి అనేటువంటి మాట యొక్క అర్థం ఏమిటంటే ఫెయిత్, విశ్వాసం. నా యందు విశ్వాసం ఉంచండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ పిలుపు యొక్క అర్థం ఏంటంటే బిలీవ్ మీ, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి. వాళ్ళందరికీ నేను చెప్పాను కానీ వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. కానీ మీకు తెలియజేస్తున్నాను, మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. మీరు విశ్వసించి నేను దేవుణ్ణి అంగీకరించి మీరు రక్షణ పొందండి, మేలులు పొందండి. నేను సువార్త ద్వారా ఉంచినటువంటి ఉద్దేశాలను మీరు అందుకోండి అని ప్రభువు పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఏ ఒక్కరికో కాదు, అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ, సమస్త మనుషులకు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం అప్పుడే దేవుడు పిలుపునిచ్చాడు. పాత నిబంధనలో కూడా పిలుపు ఉంది. ఈ క్రొత్త నిబంధనలో సాక్షాత్తు యేసు క్రీస్తు వారు పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చిన సమస్త జనులారా, సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులు, సర్వకాలాల్లో ఉన్న మనుషులు అందరికీ ఈ పిలుపు చెందుతుంది. కనుక ఈరోజు ప్రభువు నిన్ను కూడా ఈ వాక్యం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. సహోదరుడా, నిర్లక్ష్యం చేయొద్దు. దిస్ ఈజ్ కాల్ ఆఫ్ గాడ్, అవర్ లార్డ్. మన దేవుని యొక్క పిలుపు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నన్ను ఎప్పుడైనా పిలుస్తాడా, దేవుని పిలుపు నాకుందా అని నీకు డౌట్ వస్తే గుర్తుపెట్టుకో, అప్పుడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని తెలుసుకో. ఆ సందేహమే దేవుని పిలుపు. కాబట్టి ఆ దేవుని పిలుపుకు నీవు లోబడి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పిలుపు ద్వారా ఆయన మనకు అనేక విషయాలు నేర్పుతాడు. ఆ పిలుపు ద్వారా ఒక తేలికైన కాడిని మనకు అనుగ్రహిస్తాడు. బాధ్యత, కాడి, యోక్ అంటే బాధ్యత, జీవితం. రండి అని పిలిచిన పిలుపేమో మనస్సు, ఆత్మకు సంబంధించి, నమ్మకానికి సంబంధించి. మీరు నమ్మాలి, నన్ను నమ్మాలి అని. యోక్, కాడి అని చెప్పబడినటువంటి విషయం ఏంటంటే నన్ను అనుసరించి నడుచుకోండి, జీవించటానికి సంబంధించింది, జీవితానికి సంబంధించినటువంటి సంగతి. కాబట్టి ప్రభువు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన విశ్వసించడానికి. ఎందుకు విశ్వసిస్తున్నామంటే ఆయన చెప్పినట్లు జీవించడానికి, ఆయన ఇచ్చిన మోడల్లో మనం బ్రతకటానికి, ఆయన కాడిని మనం మోయటానికి మనలను ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ కాడి బరువైందా, తేలికైందా అని మనం చూసినట్లయితే ఈ కాడి చాలా తేలికైందంటండి. సులువైన కాడి, తేలికైన కాడి. బరువైన కాడి పాత నిబంధనలో ఉంది. ధర్మశాస్త్రమును బరువైన కాడిగా చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో చూద్దామండి. 4వ వచనంలో, మోయశక్యము గాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని వారు కదలింపనొల్లరు. అంటే శాస్త్రులు మొదలైన వారు ఇతరులకు చెప్పేటువంటి బాధ్యతలు, సూత్రాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు, వీటిని బరువైన అన్నాడు. బరువైనవి, భారమైనవి అన్నాడు. ధర్మశాస్త్రం భారమైనటువంటిది, మనుషులు మోయలేనిది, దాన్ని నిర్వర్తించలేరు, దాన్ని నెరవేర్చలేరు. ఎక్కడో చోట జారిపోయి పడిపోయి పాపులుగా ఉంటారు. కానీ ప్రభువు ఇస్తున్నటువంటి కాడి తేలికైన కాడి. కేవలం విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడిన నీతి, పరిశుద్ధత, రక్షణ కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించటం, ఇది క్రొత్త నిబంధన ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి కాడి. పాత నిబంధనలో భక్తుడైనటువంటి యోబు ఈ కాడిని మోసాడు, దీనిని భరించాడు. ఈ కాడిని మనం సిలువ అనుకుందాం. ఈ కాడిని సిలువ అనుకుందాం. యేసుక్రీస్తు వారు బరువైన సిలువను మోసేశాడు. అంటే సిలువ ఉద్దేశంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఆయన నిర్వర్తించేశాడు. దానిలో ఉన్న మరణాన్ని ఆయన తీసేశాడు, ఆయన అనుభవించాడు.
పాపాన్ని ఆయన అనుభవించాడు, ఆయన మోసాడు. దానిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రపు బరువును ఆయన మోసాడు. ఇవన్నీ మనుషుల పాపములు, బరువులు ఆయన మోసుకెళ్ళాడు. వీటన్నిటితో నిండిన సిలువను ఆయన మోసుకొని వెళ్ళి ఏమీ లేని వట్టి సిలువను, రక్షణనిచ్చే సిలువను, శక్తి కలిగిన సిలువను, మహాత్మ్యము కలిగినటువంటి సిలువను, పౌలు అన్నాడు కదా, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అని, శక్తినిచ్చే సిలువను దేవుడు మనకిచ్చాడు. కనుక దానిని మనం మోయాలి. సిలువ అంటే శ్రమ, వేదన, అవమానం, కష్టం. అది మనకు శక్తినిస్తుంది. దానిలోనే మనం మేలులు పొందుతాం, దానిలోనే మనం మెప్పు పొందుతాం దేవుని దగ్గర. యోబు జీవితంలో చూడండి, యోబు నీతిమంతుడు అంట. బైబిల్లో మోషేని గురించి ప్రభు ఏమన్నాడు? సాత్వికుడు అన్నాడు. యాకోబుని గురించి ఏమన్నాడు? మగసిరి గలవాడు అన్నాడు. అబ్రహాం గురించి ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. మరి దానియేలుని గురించి నా ప్రియుడు అన్నాడు. దావీదుని గురించి ఏమన్నాడండి? నా హృదయానుసారుడు అన్నాడు. ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ యోబుని గురించి దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం రండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. యోబుని గురించి ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు? నంబర్ 1 యథార్థవర్తనుడు, నంబర్ 2 న్యాయవంతుడు, నంబర్ 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నంబర్ 4 చెడుతనమును విసర్జించినవాడు. అసలు 5వది, వీటన్నిటిని కలిపి భూమి మీద అలాంటి మనుషుడు లేడు అని చెప్పాడు. ఇంత ఉన్నతమైన వానిని దేవుడు ఎంత కాపాడాలి, దేవుడు ఎంత బలంగా ఉంచాలి, తన భక్తుని అనేకులకు మార్గదర్శకంగా ఆయన ఎంతగానో సంరక్షిస్తూ నడిపించాల్సింది పోయి, సాతాను దేవుడు వారిద్దరి మధ్య కలిగినటువంటి పోరాటంలో, పందెంలో బలైపోతుంది. ఎవరంటే భక్తుడైనటువంటి యోబు. పందెం వేసుకున్న వాళ్ళు, జీవితం నాశనం అవుతుంది ఎవరిదంటే యోబుది. చూడండి, యోబు మీద దేవుడు అంత నమ్మకాన్ని ఉంచాడు. సాతాను యోబు కంటే చాలా శక్తి కలిగినటువంటి వాడు, చాలా ప్రయోగాలు చేయగలిగినటువంటి వాడు. అయినా సాతాను కంటే కూడా తన భక్తుడు ఇంకా బలము కలిగిన వాడని దేవుడు నమ్ముతున్నాడు. కనుక ఆయన పరలోకంలో అక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళి చూసుకోపో కావలిస్తే అన్నాడు. ఆయన అక్కడున్నాడు, భక్తుడు భూమి లోకంలో ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి తేల్చుకో అని అన్నాడు. ఇక్కడ సాతానుడు బాణం మీద బాణం, బాణం మీద బాణం వేస్తూ ఉన్నాడు. అంటే ఒక బాణానికి లొంగుతాడు అనుకుంటే లొంగటలా, ఇంకా కొంచెం పెద్దది తీస్తున్నాడు, ఇంకా కొంచెం పెద్దది తీస్తున్నాడు. యోబు ఎప్పటికప్పుడు ఆ రీతిగా సాతానుకు లొంగకుండా జీవిస్తూనే ఉన్నాడు. మొదట ఆస్తి నష్టం, పిల్లలందరూ చనిపోవడం, ఆ తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ పోయిన తర్వాత యోబు మార్పు రాలేదు. మళ్ళా రెండోసారి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ రెండోసారి మరలా దేవుడు ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని చెప్తాడు. ఇంత జరిగిన యథార్థతను విడిచిపెట్టగా నిలకడగా ఉన్నాడు. కనుక ఇప్పుడు సాతానుడు ఇంకా ఎక్కువగా శోధించడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. సరే వెళ్ళి చూడు, ప్రాణం అంటుకుంటే ఊరుకొని అన్నాడు. సాతానుడు కిందకు వచ్చి భార్యను తీసుకుని వచ్చాడు. భార్యతో మాట్లాడిస్తున్నాడు. ఏమయ్యా యోబు గారు, ఏంటి దేవుడో దేవుడు అంటున్నావేంటి? ఇంత జరిగినా ఇంకా నీకు తెలిసి రాలేదా? ఏంటి దేవుడు? ఆ దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపో, అనవసరంగా ఎందుకు బతుకుతున్నావు అని అంటే మరణానికి ప్రోత్సాహం, దేవుని దూషించడానికి ప్రోత్సాహం. సాతాను యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఇంటిలో భార్యనే వాడుకుంటుంది సాతాను. కనుక స్నేహితులారా,
ఇలాంటి యథార్థవంతులకు, నీతిగా ఉండేవాళ్ళు, భక్తులైన వారికి శోధన ఎక్కడో ఉండదు, ఇంట్లోనే ఉంటుంది. అది కుటుంబంలోనే ఉంటుంది. భార్య, పిల్లలు, భర్త, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, ఈ రూపంలోనే ఉంటుంది. సాతానుడు మొదట ఇక్కడ వాళ్ళనే వాడుకొని వారిని పతనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు వారికి దొరకకుండా, ఏ మాత్రం లోటు లేకోకుండా జీవించాడు. యోబు యొక్క గొప్పతనాన్ని గురించి యోబు గ్రంథము 29వ అధ్యాయము తెలియచేస్తండి. 29వ అధ్యాయంలో తన గురించిన ఒక మంచి సాక్ష్యము యోబు భక్తుడు తెలియచేస్తాడు. తన యొక్క ఔన్నత్యాన్ని గురించి యోబు భక్తుడు అక్కడ మాట్లాడతాడు. యోబు 12వ వచనం చూడండి, 29. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించుతిని. నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చును. ఎందుకంటే విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. తరువాత 15వ వచనంలో, గుడ్డి వారికి నేను కనులనైతిని, కుంటివారి పాదములైతిని. 16, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించుతిని. ఎలాంటి వారి పక్షంగా యోబున్నాడండి? ఏ సహాయం లేనివారు, నిస్సహాయకులు, నిరుపేదలు, దౌర్భాగ్యులు, విధవరాండ్రు, అనాథలు, దిక్కులేని వారికి వారి పక్షంగా నిలిచాడంట. సమస్యల్లో, వివాదాల్లో వారికి అనుకూలంగా, వారి పక్షంగా పక్షపాతిగా ఉన్నాడు. అదే సమయంలో 17వ వచనం, దుర్మార్గుల దవడ పళ్లను ఓడగొట్టి తిని, వారి యొక్క పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. దుర్మార్గులకు, దుష్టులైన వారికి శత్రువుగా ఉన్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి యోబు. అతడు ఎలాంటి భయంకరమైన కష్టంలో ఉన్నాడంటేనండి, యోబు యొక్క స్నేహితులు చూద్దామని వచ్చారు. తీరా యోబుని చూసేసరికి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ స్తంభించిపోయినాయి, ఆగిపోయినాయి అట్లా. కనుక బట్టలు దించుకొని బూడిదలో అక్కడే కూర్చొని వాళ్ళు కూడా బూడిద చల్లుకొని అలా చూస్తూ ఉండిపోయారు యోబుని. యోబు ఎంత బాధ అనుభవిస్తున్నాడో చూడండి. ఒకళ్ళకు 3 స్నేహితులు వచ్చి అతన్ని చూచి నిశ్చేష్టులైపోయి అలాంటి పరిస్థితుల్లో 7 రోజులు ఉన్నారు. 7 రోజుల వరకు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకపోయారంటే యోబు ఎంత దౌష్ట్యాన్ని వెళ్ళబోస్తూ ఉన్నాడో కదా. అయినా అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు. సిలువ దేవుడిచ్చినటువంటి కాడి, దానిని అతడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఈ స్నేహితులను వాడుకున్నాడు మళ్ళీ సాతానుడు. వీళ్ళ ద్వారా నీవు పాపివి, నీవు వదరబోతువి, నీ పిల్లలు పాపులు, అందుకే నీకు ఇలా జరిగింది, నేను చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నీకేం తెలియదు, నువ్వు పాపివి, లోకంలో ఎవరికైనా నీతిమంతులకు దేవుడు ఇబ్బంది కలగటం చూసావా? లేదు, కానీ నీకు జరిగిందంటే నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు, కానీ కాదు అని యోబు మీద ఎన్నో రకాలుగా మాట్లాడి మానసికంగా ఇబ్బంది పెట్టారు, సమస్యకు గురి చేశారు, బహు భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించారు. అంటే చూడండి, యోబు నమ్మిన దేవుడు కానీ యోబును సాతానుడికి అప్పగించేసి వదిలిపెట్టేశాడు. సాతానుడు మాత్రం ప్రకృతి, రోగాలు, మరణము, నష్టము, అతని భార్య, అతని స్నేహితులు, వీళ్ళందరినీ వాడుకొని ఇంతమంది మార్బలంతో యోబు మీద దాడి చేస్తున్నాడు. అయినా భక్తుడు ఆ రీతిగానే ఉన్నాడు. నిజమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాగే ఉంటాడు. దానికి గొప్ప రుజువు యోబు భక్తుడు. తన సచ్చీలతను కోల్పోలేదు, తన యొక్క ధైర్యాన్ని కోల్పోలేదు, తన యథార్థతను కోల్పోలేదు, తనకు దేవుని పట్ల ఉన్నటువంటి భయాన్ని, భక్తిని కోల్పోలేదు. వీటన్నిటిని కూడా బలముగా కాపాడుకున్నటువంటి భక్తుడు. దేవుని భయం యోబు యొక్క ధైర్యం. యుద్ధానికి వెళ్ళబోయే ముందట రోమా సైనికులకు ఆ సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఫ్యాబియస్ మ్యాక్సిమస్ అనేటువంటి వాడు ఒక మాట చెప్పేవాడట, ద ఫియర్ ఆఫ్ గాడ్ ద సీక్రెట్ ఆఫ్ ద ట్రూ కరేజ్ అండ్ ఎండ్యూరెన్స్. దేవుని భయం అనేది ఉందే, అది నిజమైన ధైర్యం. దేవుని భయమే నిజమైనటువంటి నిలకడైన స్థితిని ఇస్తుంది అని చెప్పేవాడట. అందుకు ఉదాహరణగా యోబుని గురించి కూడా అతడు తెలియచేసేవాడట.
కాబట్టి యోబు జీవితంలో ఏం చేశాడు అని అంటే, దేవుడు అనుగ్రహించినటువంటి దానిని యోబు స్వీకరించాడు. దేవుడు అనుగ్రహించినటువంటి బాధను అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఇది దేవుని చిత్తమని ఒప్పుకున్నాడు. సహనంతో దానిని స్వీకరించి అనుభవించాడు. అలాంటి బాధలో నీతిగా నిలబడటం బాధ్యతగా అతడు నిలబడ్డాడు. ఇన్ని శోధనలు తట్టుకుంటూ కూడా నిలబడ్డాడు. నా యొద్ద నేర్చుకోనండి, దేవుని దగ్గర నేర్చుకున్నాడు. యోబు భక్తుడు మరొక మారు ప్రత్యుత్తరం ఇస్తూ స్నేహితులకు అంటాడు, నేను శ్రమ కలిగినప్పుడు ఇప్పుడు నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను అంటాడు. ఇంకా నేను చాలా విషయాలు తెలుసుకున్నానని భక్తుడు తెలియచేస్తాడు. రే సహోదరి సహోదరులరా, వీటన్నిటి తర్వాత యోబుకి ఏం కలిగింది? తిరిగి మంచి ఆరోగ్యం, రెట్టింపు సంపద, 10 మంది పిల్లలు, 140 సంవత్సరాల ఆయుష్, గొప్ప కీర్తి తరతరాలలో కలిగింది. పరలోక రాజ్యము, దానిని నమ్మిన వారి జీవితాలలో ఇలాంటి శ్రేష్టమైన బహుమానాలు, ప్రోత్సాహకాలు, కన్సోలేషన్స్ అనేకమైనవి సిద్ధపరిచి ఇచ్చి వారిని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది పరలోక రాజ్య నివాసులుగా జీవించడానికి, పరలోక రాజ్య నివాసులుగా కష్టాన్ని అనుభవించడానికి, పరలోక రాజ్య నివాసులుగా కష్టాల్లో కూడా నీతిగా జీవించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది యేసుక్రీస్తు వారి శిలువ. కనుక నీవు నేను అట్టి పరలోక రాజ్య పౌరులంగా ఆ పరలోక రాజ్యము ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప మేలులను అందుకొనుటకు పరలోక రాజ్య నివాసులంగా అవసరమైతే శోధనలు, సమస్యలు కలిగినా వాటి వెనుక ఖచ్చితంగా గొప్ప మేలు, ఆశీర్వాదం, గిఫ్ట్స్ మన కోసం సిద్ధంగా ఉన్నాయని వాటి కోసము కష్టాలలో కూడా నిలకడగా ఉందాం. క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన భక్తి జీవితాన్ని నిలబెట్టుకుందాం, సహించుదాం, దీవెనలు పొందుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇటు గొప్ప పరలోక రాజ్యపు కన్సోలేషన్స్, బహుమానాలు మనం అందుకోవడానికి ఆయా పరిస్థితులన్నింటిలో కూడా మనల్ని బలపరిచి చేయి పట్టుకుని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం. వీళ్ళారా, ఈరోజు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అనేకులకు వాక్యం అందించబడటానికి మీ వంతు కృషి చేయండి. అలాగే ఈ దాసుని యొక్క పరిచర్యను, ఈ ప్రభుని పరిచర్యను కూడా ప్రేమించి ఎవరైనా మీ గుప్పిలి విప్పేవారు ఉంటే నా యొక్క ఫోన్ నంబర్కు మీరు మీ గుప్పిలిని విప్పి సహకారం అందించవలసిందిగా కూడా కోరుతూ తెలియజేస్తున్నాను. ప్రార్థన. మహాగణుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రములు. నాయన, ఈ సమయమున మీ వాక్యాన్ని ఇంతవరకు ధ్యానించుకున్నాం. పరలోక రాజ్యము అనేకమైన ఈవులను మాకు దయచేస్తూ ఉన్నదని, ప్రభువా, ఒకవేళ ఈ లోకంలో జీవిస్తున్న మేము నిత్య జీవమును, పరలోక రాజ్యమును, పరిశుద్ధతను, రక్షణను, విమోచనను, యేసుక్రీస్తును, ఆయన వాక్యమును, పలుకు ప్రోక్షణ రక్తమును, ఆయన శరీరమును పొందటం మాత్రమే కాక ఆయన పక్షంగా శ్రమలు కూడా అనుభవించి ఇంకా గొప్ప బహుమానాలు పొందటానికి బాధ్యులమై ఉన్నామని తెలుసుకున్నాం తండ్రి. నాయన, మా జీవితాలలో ఒకవేళ అలాంటి సిలువలాంటి బాధాకరమైన, అవమానకరమైన, కష్టతరమైన పరిస్థితులు ఏమున్నాయో, ఏం జరగబోతున్నాయో వాటన్నిటిలో కూడా మేము తప్పిపోకుండా క్రమముగా జీవించే శక్తిని మాకు దయచేయండి. నిలకడైనటువంటి ధైర్యము గల మనస్సును, విశ్వాసమును బలముగా మాకు అనుగ్రహించండి. మీరు చేయిపట్టుకుని నడిపించండి తండ్రి. యోబు లాంటి గొప్పవారితో మేము పోల్చుకోలేము, కానీ అయా, మేము మనుషులము కనుక, నీవు మమ్మల్ని పిలుచుకున్న దేవుడవు కనుక కనికరించి మమ్మల్ని కూడా బలపరచమని వేడుకొంచున్నాం. ఇదిగో నా తండ్రి, మాలో ఎవరెవరు ఏ బలహీనతలో, ఏ శోధనలో ఉన్నారో వారందరినీ కూడా ఆయన దయతో మీరు కనికరించి ధైర్యపరచండి. ముందు మీరు అనుగ్రహించే బహుమానాలు ఉన్నాయని దానికోసమై ముందుకు వెళ్ళేటువంటి బలమును, ఉత్సాహమును వారికి దయచేయండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి లోటు తీర్చి సమృద్ధిని అనుగ్రహించి సంతృప్తి కలిగిన జీవితం దయచేయండి. ఆరోగ్యము, క్షేమము, సమాధానము, ఆశీర్వాదము, నడిపింపు, ఆయన సంతోషము బిడ్డల జీవితాల్లో మీరు సమృద్ధిగా దయచేయమని, ఈ మాటలు విన్నటువంటి మేమందరం కూడా ప్రోత్సహించబడి నడుచుకున్నటకు మమ్మల్ని నడిపించమని తండ్రి,
మరలా తిరిగి నీ చిత్తమైతే మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం మాకు దయచేయమని మీకు మహిమ ఘనత ప్రభావములు సమర్పించుకొనొచ్చు యేసు క్రీస్తు వారి పేరున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు.